జానీ మాస్టర్. ఇతని పూర్తి పేరు షేక్ జానీ బాషా. ఇతను మీలో చాలా మందికి తెలిసే ఉంటాడు, ఎందుకంటే ఇతను ఒక ఫేమస్ కొరియోగ్రఫర్. ఈటీవీలో వచ్చే డీ జోడీ వంటి ప్రోగ్రామ్స్లో కూడా జడ్జిగా చేశాడు. ఇతను డిఫరెంట్ లాంగ్వేజెస్లో మేఘం కరిగేనా, బుట్టబొమ్మ వంటి ఫేమస్ సాంగ్స్కి కొరియోగ్రఫీ చేశాడు. జానీ మాస్టర్ తన అసిస్టెంట్ అయిన ఒక అమ్మాయిని సెక్షువల్గా హెరాస్ చేశాడని తన మీద రాయదుర్గ్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ రిజిస్టర్ అయింది. ఆ అమ్మాయి వయస్సు 21. తనని డీ ప్రోగ్రాంలో కలిశాడంట. చాలాసార్లు బయటి ప్లేసెస్లో క్యారవాన్స్లో లైంగికంగా వేధించడం, ఇంకా హరాస్మెంట్ చేసేవాడని, నార్సింగిలో తన హౌస్లో కూడా వేధించాడని ఆ అమ్మాయి జానీ మాస్టర్ మీద కేసు వేసిందంట. రాయదుర్గ్లో 0 ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ అయింది. ఏరియా నార్సింగిలో అయినప్పటికీ రాయదుర్గ్లో కంప్లైంట్ని ఫైల్ చేశారు. దీన్నే 0 ఎఫ్ఐఆర్ అని అంటారు. అయితే జానీ మాస్టర్ ఆ అమ్మాయిని హిందూ నుండి ఇస్లాం రిలీజన్కి కన్వర్ట్ అవ్వాలని కూడా ఫోర్స్ చేసేవాడంట. జానీ మాస్టర్ యొక్క వైఫ్ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయిందంట. ఒకవేళ ఈ విషయాలన్నీ బయట చెప్తే ఆ అమ్మాయికి కెరియర్ లేకుండా చేస్తామని, చంపేస్తామని కూడా బెదిరింపులు వచ్చాయంట. ఆ అమ్మాయి యొక్క ప్రైవసీని కాపాడాలి కాబట్టి తన నేమ్ ఆర్ ఫేస్ని మేము ఈ వీడియోలో ఎక్కడా చూపించట్లేదు. జానీ మాస్టర్ జనసేన పార్టీలో ఒక మెంబర్ కావడంతో ఈ వార్త తెలిసిన వెంటనే తనని పార్టీ యొక్క సేవలకి దూరంగా పెడుతున్నట్టు జనసేన పార్టీ నోటీస్ కూడా రిలీజ్ చేసింది. ఈ యాక్షన్ అయితే జనసేన పార్టీ నుండి ఒక మంచి మూవ్ అని చెప్పుకోవచ్చు. జానీ మాస్టర్ ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో ఎవరికి తెలీదు. ఆయన త్వరగా మీడియా ముందుకు వచ్చి ఈ విషయంపై తన యొక్క వర్షన్ ఏంటో చెప్తే ఇంకా నిజానిజాలు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. వీడియోలో ఏదైనా కొత్త ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నట్టే వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోపై మీ ఒపీనియన్ ఏంటో మాకు కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ న్యూస్ అండ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Like, comment, and subscribe for more content.